అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడి యొక్క మనోవేదన, వాళ్ళు అంతర్గతంగా ఉండేటటువంటి అభిప్రాయం. మీలో కూడా ఉంటుంది, కానీ మీరెవరూ మాట్లాడకపోవచ్చు. మీ తరపునైతే నేను మాట్లాడుతున్నా. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర ప్రజలు ఆనాడు ఏమని ఆలోచించారు? చంద్రబాబు నాయుడు గారు సీనియరు, ఆయనకి అధికారాన్ని అప్పచెప్తే అందులో వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది. పైగా వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు, రాజధానికి కావాల్సినటువంటి నిధులు ఇస్తామంటున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు ఉండి నడిపిస్తామని కూడా వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. వీళ్ళు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆయన వెనక నుంచి ఆయన కూడా మద్దతు ఇస్తున్నాడు కాబట్టి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి వైపు నిలబడ్డారు. ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఆ తర్వాత రాజధాని అంశం వచ్చింది. ఆనాడు రాష్ట్ర ప్రజల ఆలోచన విధానం ఏంటి అంటే, రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుంది. అది విజయవాడ కానీ గుంటూరు కానీ. విజయవాడలో ఇబ్బంది అయితే గుంటూరులో పెట్టుకోండి, గుంటూరులో ఇబ్బంది అయితే విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేయండి. ఏది ఏమైనా అటు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, రాయలసీమ ప్రజలు కానీ, కోస్తా ఆంధ్ర వాళ్ళు కానీ కోరుకున్న మటుకు రాజధాని అనేది రాష్ట్రానికి సెంటర్ పాయింట్లో ఉండాలి అని ఆ రోజు ఆకాంక్షించింది. మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది కదా, ఇప్పటికిప్పుడే రాజధాని అవసరం ఉంది, మన దగ్గర డబ్బులు లేవు, మేము కూడా దాని మీద స్టడీ చేయలేదు, మీరు ఇప్పటికిప్పుడే అమరావతి రాజధాని, మేము భూసేకరణకి వెళ్తున్నాము, ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నాము, అక్కడ కొత్త రాజధాని నిర్మిస్తామని చెప్తే అంత ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి ఉందా? మీరు ఏ సోర్సెస్తో 1,00,000 కోట్లు పెట్టదలుచుకున్నారు అని ఆయన ఆ రోజు అసెంబ్లీలో నిలదీయాలి. లేదంటే కొంత వాయిదా ఇవ్వమని రిక్వెస్ట్ చేయాలి. మేము కూడా దీని మీద స్టడీ చేయాలి, మేము కూడా ప్రిపేర్ కాకుండా వచ్చాము, 1 సంవత్సరం ఆగండనో 2 సంవత్సరాలు ఆగండనో, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాము, ప్రజల నుంచి అభిప్రాయం కూడా సేకరించాలి. ఆయన స్పష్టంగా ఆయనకు బలం ఉంది, ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇవన్నీ ఏం మాట్లాడకుండా ఆ రోజు నేను కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాను, 35,000 ఎకరాలు ఎక్కడ సరిపోతాయి, 1,00,000 ఎకరాలు కావాలి, సరే మీరు ఎంతవరకు సమీకరిస్తారో అంతవరకు సమీకరించండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే 1,00,000 ఎకరాలతో అద్భుతమైనటువంటి రాజధాని అక్కడ కడతాను, చంద్రబాబు నాయుడు గారంతా అవుట్డేటెడ్, నేనంతా లేటెస్ట్ టెక్నాలజీ, అద్భుతంగా చేస్తాను అన్నాడు. ఆ తర్వాత పుండు పెడతానే ఉన్నాడు. 2019 ఎన్నికల నాటికి చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతి ఉండదు. ఇక్కడ మీకు ఇంకా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ప్రకటన చేసిన తర్వాత 2019 ఎన్నికల నాటికి, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అమరావతి ఎక్కడుందనేది ఎవరికీ తెలియదు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, అసలు అమరావతిలోకి మనల్ని పంపిస్తారా? అక్కడ ఏమన్నా పోలీస్ చెక్ పోస్టులు పెట్టుంటారేమో, లోపలికి పోతే మనల్ని ఏమన్నా అరెస్ట్ చేసి లోపల వేస్తారేమో, ఇదే అనుమానాలు దాదాపు ఎవరికి తెలియదు. 2019కి ఎన్నికలకు ముందు ఇలాంటి అనుమానాలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, పార్టీ నాయకులు చెప్పారు, అమరావతి రాజధానిగా ఉంటుంది, ఎలాంటి అనుమానాలకి తావులేదు, నేనెట్ట మారుస్తాను, ఇది ఎక్కడన్నా జరిగే పనేనా, ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటే నేను ఎందుకు మారుస్తాను అని చెప్పాడు. 2019లో అఖండ మెజారిటీతో అత్యధిక స్థానాలు 151 స్థానాలతో అధికారంలోకి వచ్చి 3 రాజధానులు. ఏంటిది? మీరు రాజధానికి సంబంధించి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలు ఏమన్నా నోరు తెరిచి ఒక్క మాటైనా అడిగారా? అడగలేదు కదా, ఎవరిని అడగలా. టీడీపీ ఆ నిర్ణయం తీసుకున్నా ప్రజలు ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నించలేదు? ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డే అసెంబ్లీలో బేషరతుగా ఒప్పుకున్నప్పుడు ఇంక అక్కడ అభ్యంతరాలు ఏముంటాయి?
అన్నీ ఆలోచించి అన్ని రాజకీయ పార్టీలు కలిసి అక్కడ ఒక కొత్త రాజధానిని నిర్మించాలి అని నిర్ణయించినప్పుడు ప్రజలు కూడా దానికి అనుగుణంగానే అడుగులు వేశారు కదా. ఎవరు నిలదీయలేరు కదా, ఎవరు ఉద్యమాలు చేయలేరు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడంతో 3 రాజధానులు అంటంతో ఆ రోజే అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పతనం అయిపోయాడు ఆ రోజుతోటి. అసలు ఎందుకు 3 రాజధానులకు వెళ్తున్నావు అంటే, అమరావతి నేను కట్టలేను, అక్కడ 1,00,000 కోట్లు అవుతుంది, అక్కడ కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా 4% కమ్మ సామాజిక వర్గం ఉంటే వాళ్ళ మధ్యలో నువ్వు బతకలేనప్పుడు, 1,00,000 కోట్లు పెట్టి అక్కడ రాజధాని కట్టలేనప్పుడు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఆ రోజు? ఈరోజు ఎలా గుర్తొచ్చినాయి? 1,00,000 కోట్లు అవుతుంది, 2,00,000 కోట్లు అవుతుంది, అది ఎప్పటికి అభివృద్ధి అవుతుందో, అది ఎప్పటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందో, నీళ్ళు వస్తే మునిగిపోద్ది, ఇవన్నీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది ఒక తప్పు, మేజర్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డిది. సరే, నువ్వు ఇన్ని మాటలు చెప్పినా 1,00,000 కోట్లు అవుతుంది, 2,00,000 కోట్లు అవుతుంది, రాజధానిలో కమ్మ సామాజిక వర్గం ఉంది, వాళ్ళ మధ్యలో నేను బతకలేను, వాళ్ళని చూస్తేనే నాకు కంపరం వస్తుంది, ఇన్ని చెప్పినా ప్రజల చుట్టూ తిరిగి 2024లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు ప్రజలు. అమరావతి ఏకైక రాజధాని. ఎందుకు ఇచ్చారు ఆ విధమైనటువంటి తీర్పు? బీజేపీ చెప్పింది, జనసేన చెప్పింది, తెలుగుదేశం పార్టీ చెప్పింది, కాంగ్రెస్ చెప్పింది, సిపిఎం, సిపిఐ అందరూ చెప్పారు అమరావతి ఏకైక రాజధాని. దానికి అనుగుణంగానే 2019 నుంచి 24 వరకు వాళ్ళు పోరాటం చేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్న తర్వాత. అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే, రాజధానికి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ మీద పోలీస్ లాఠీ చార్జ్ ప్రయోగించారు, వాళ్ళ మీద కేసులు పెట్టావు. వాళ్ళు చివరాఖరికి జోలు పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం అడుగుతూ ప్రజల మధ్యలో తిరిగారు. వాళ్ళకి ఎందుకు ఆ కర్మ? ఇవన్నీ చూసే ప్రజలు ఆలోచించుకొని నష్టమో కష్టమో ఏమైనా కానీ అమరావతికే ఓటేశారు. ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఈ ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు అని. మళ్ళీ ఇప్పుడు మావిగని ఏంది, మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం రాజధాని ఏంది? ఎక్కడైనా సరే ప్రజలకు అసలు సంబంధమే లేదు. మీరు కలిసి నిర్ణయించుకున్నారు, వాళ్ళని ముంచారు, 29 గ్రామాల రైతుల్ని ముంచారు. ప్రజలు మీకు మద్దతుగా నిలబడ్డప్పుడు మీరు ప్రజల మనోభావాలని గౌరవిస్తూ పనిచేయాలి. కానీ రోజుకొక తీర్మానం ఏంటి? ఏమనుకుంటున్నారు? ఫుట్బాల్ ఆడుకుంటున్నారా ఏంది రాష్ట్ర ప్రజలతో? ఈ ప్రభుత్వం కూడా నేను ఒకటే విషయాన్ని చెప్తున్నాను, మీరు ఎంతవరకైతే భూమి సేకరించారో ఆ తర్వాత దాన్ని వదిలేయండి, అంతవరకే తీసుకోండి, అక్కడే మీరు నిర్మాణాలు చేపట్టండి, రోడ్డు అన్ని ఫెసిలిటీస్ అక్కడికి ఏర్పాటు చేయండి, ప్రభుత్వ భవనాలు అన్నీ కట్టండి, మిగతా భూమిని వదిలేయండి. మీకు ఎంత కావాలో, ఎంత సేకరించారో 2014 నుంచి 19 మధ్య కాలంలో అంతవరకే. మిగతా రైతులు భూములు ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటారో, లేకపోతే అమ్ముకుంటారో, ఉంచుకుంటారో, వాళ్ళ ఇష్టం. మీకు ఎయిర్పోర్ట్ కావాలి అంటే గన్నవరాన్ని డెవలప్ చేసుకోండి, కాదు కూడదంటే చిలకలూరుపేట అవతల కట్టుకోండి, మచిలీపట్నం దగ్గర భూమి సేకరించుకొని అక్కడ కట్టుకోండి. అన్నీ కూడా 45-50 కిలోమీటర్ల లోపలే ఉంటాయి. అక్కడ దాకా వచ్చినోడు అమరావతికి రావడానికి వాడికి ఏం పెద్ద కష్టం ఉండదు. మీరు ఇంకొక 20,000 ఎకరాలు కావాలి, 30,000 ఎకరాలు కావాలి అని అంటే ప్రజలకు కూడా విసుగు వస్తుంది. ఎంతవరకు మీరు సేకరించారో అన్నాడు అక్కడే రాజధాని నిర్మాణాన్ని మొదలు పెట్టండి. ప్రజల మనోభావాల్ని గౌరవించడం నేర్చుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు డ్రామాలు ఆడితే, నేను చెప్పేది వైఎస్ఆర్సీపీ వాళ్ళకే, ఇన్నిసార్లు ప్రజలు చెంపదెబ్బ కొట్టినా మీకు సిగ్గు రాకుండా మావి గన్ను, వంకాయ గన్ను, అది మునిగిపోద్ది, ఇది తేలద్ది, అక్కడ అలా కులం వాళ్ళు ఉన్నారు, 2,00,000 కోట్లు అవుతుంది, 3,00,000 కోట్లు అవుతుంది, ఇవన్నీ మీరు చెప్పిన సోదులే కదరా నాయన. ఇవన్నీ ఇనే కదా 2024లో జనం ఓట్లేసి కూటమిని గెలిపించింది. వాళ్ళకి లేని నొప్పి మీకెందుకు? అసలుకి నోరు మూసేసేయాలంటే కచ్చక్కన నోరు మూసేయాల. రాజధాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, మీకు ధర్మం కూడా కాదు. మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ బిల్లు తెచ్చిన రోజునే దాన్ని ఖండించాలి. సరే, నిన్న పార్లమెంటులో అమరావతి చట్టం చేస్తున్నారు.
ఇప్పుడు వచ్చిన మావిగన్ ఐడియా ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడొచ్చు కదా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుకొని మావిగన్ అని చెప్పి ఆ రోడ్ సైడ్ ఏదో 4 బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోద్ది, ఇప్పుడు సపరేట్గా అమరావతి ఎందుకు అని పార్లమెంట్లో ప్రశ్నించవచ్చు కదా. మీ నోటికుండా ఒక్క మాట కూడా రాలేదు కదా. ఏదైనా మాట్లాడేది ఉంటే పార్లమెంట్లో మాట్లాడాలి, చట్టసభల్లో మాట్లాడాలి. ప్రజల ముందుకు వచ్చి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకోండి. అన్ని పార్టీలకి చెప్తున్నాం, రాజధాని మీద రాజకీయం చెయ్యాలి అనుకుంటే మీరే నాశనం అయిపోతారు. కష్టమో నష్టమో ఆ నిర్ణయం జరిగిపోయింది. ల్యాండ్ పూలింగ్ చేసేసారు, నిర్మాణాలు మొదలు పెట్టేశారు. ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే 80-85% మంది ప్రజలకి రాజధానితో పెద్ద అవసరం ఉండదండి. ఇప్పుడు 12 ఏళ్ళుగా రాజధాని లేదు. పరిపాలన ఏమన్నా ఆగిపోయిందా? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఏమన్నా ఆగిపోయినాయా? ప్రాజెక్టులు ఆగిపోయినాయా? సంక్షేమాలు ఆగిపోయినాయా? చదువులు ఆగిపోయినాయా? ఏమీ లేదు కదా. అభివృద్ధిలో భాగం రాజధాని. మీరు మంచిగా కట్టండి, ఎవరు అధికారంలోకి వచ్చినా ఒక ఇటుక పెట్టండి దాని మీద, అంతేగాని కూల్చే ప్రయత్నం అయితే చేయకండి. అలా ఎవరైతే దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళకైతే భవిష్యత్తే ఉండదు, సమాధి అయిపోతారు అమరావతిలో. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదైనా సరే మీకు ఆత్మాభిమానం ఉంటే, గౌరవం ఉంటే, సమాజం పట్ల బాధ్యత ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 4 పిచ్చికోతలు పూస్తే వాటికి సపోర్ట్ చేస్తూ మీరు ఫోటోలు పెట్టుకుంటూ ఒక ప్రాంతాన్ని ద్వేషిస్తూ, ఒక కులాన్ని ద్వేషిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకోవడం మాత్రం భావ్యం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.